దేశానికి భవిష్యత్తుని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశంలో కులగణన జరగాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. జనాభా తమాషా మేరకు రిజర్వేషన్లు కల్పించాలని రాహుల్ గాంధీ పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇక నవంబర్ 2న జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని తెలిపారు. కులగణనను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాధాన్యంగా అంశంగా తీసుకుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ను తప్పక పాటిస్తారని అన్నారు. జరిగినప్పుడు పాదయాత్ర జరిగినప్పుడు రాహుల్ గాంధీ ఈ దేశానికి భవిష్యత్తు భారత్ జోడో యాత్ర జరుగుతున్న సందర్భంలో ఈ దేశంలో కులగణన జరగాలని, ఎవరు ఎంత శాతం ఉంటే వారికి అంత వాటా రావాలని గలమెప్పి గట్టిగా చెప్పిన మహనీయుడు మొనగాడు రాహుల్ గాంధీ. జిస్కి జితనీ ఆబాదీ హే ఉన్కి ఉత్తి భాగీదారి అనే నినాదంతో ముందుకొచ్చి భారత్ జోడో యాత్రలో ఈ దేశవ్యాప్తంగా పర్యటన జరిగినప్పుడు, పాదయాత్ర జరిగినప్పుడు ప్రజల ఆలోచన మేరకు ఈ నినాదాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు. మల్లికార్జున్ ఖర్గే గారు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నుంచి ఏఐఎస్ అధ్యక్షుడిగా అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఈ విషయంలో చొరవ చూపి మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడున్నాయో అక్కడ ఈ కాస్ట్ సెన్సస్ జరపాలని తలపెట్టినప్పుడు అందరికన్నా ముందడుగేసి మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో తీసుకురావడం, ఆ తర్వాత బీసీ కమిషన్ నియమించడం, ఇలా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం అన్ని కూడా హర్షించదగ్గ విషయాలు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. అందుకే కాంగ్రెస్ పార్టీ వల్ల హైదరాబాద్ లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేసి ఈ కులగణన నిష్పక్షపాతంగా సమగ్రంగా జరగాలనే ఒక తలంపుతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నవంబర్ 2న తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ నాయకులతో పాటు సివిల్ సొసైటీస్ వారిని, కుల సంఘాల వారిని, ఉద్యమకారుల్ని, మేధావుల్ని, విద్యార్థుల్ని, యువజన సంఘాల నాయకుల్ని అందరినీ పిలిచి వారి యొక్క ఆలోచనలు అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వేని ప్రయారిటీ సబ్జెక్ట్ గా తీసుకోవడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా సభలో మాట్లాడుతూ డిసెంబర్ 7న మేము అధికారం చేపట్టి సంవత్సరం అవుతుంది. దాంట్లో భాగంగా సమగ్రంగా హౌస్ హోల్డ్ సర్వే జరిపి పూర్తి డీటెయిల్స్ ని హైకోర్టుకి సమర్పించడం, తద్వారా లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ పాటించడం అనేది ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ సమావేశంలో చాలా విషయాలు, కులగణన విషయంలో చాలా మంది పెద్దలు ఇచ్చినటువంటి ఆలోచనతో కూడా తీసుకున్నాం. ఇటీవల నేను ఢిల్లీ పోయినప్పుడు రాహుల్ గాంధీ గారిని ఈ కులగణన విషయంలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాము, సమాజంలో ఉన్నటువంటి మేధావులతో పాటు సంఘాల నాయకుల్ని, సివిల్ సొసైటీ వారిని అందరినీ పిలుస్తాము, మీరు వచ్చి వారి ఆలోచన వినాల్సిందిగా కోరినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. రాహుల్ గాంధీ ఈ దేశానికి భవిష్యత్తు భారత్ జోడో యాత్ర జరుగుతున్న సందర్భంలో ఈ దేశంలో కులగణన జరగాలని, ఎవరు ఎంత శాతం ఉంటే వారికి అంత వాటా రావాలని గలమెప్పి గట్టిగా చెప్పిన మహనీయుడు మొనగాడు రాహుల్ గాంధీ. జిస్కి జితనీ